TH94 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పాత తాండూరు వార్డు నెంబర్ 18లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గౌరీ రాములు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వార్డు నెంబర్ 18లో ఉన్న సమస్యలపై కాలనీ వాసులతో కలిసి ఆయన మాట్లాడుతూ, అలాగే నాకు ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టితో ఈ 18వ వార్డు టికెట్ కేటాయించడం జరిగింది. కావున ఈ వార్డు తరపు నుంచి పోటీలో ఉంటున్నాను కాబట్టి వార్డు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టితో ఈ 18వ వార్డుకి టికెట్ కేటాయించడం జరిగింది. కావున ఈ వార్డు తరపు నుంచి పోటీలో ఉంటున్నాను కాబట్టి వార్డు ప్రజలందరూ ఆశీర్వదించాలి. ఈ వార్డులో ఉన్న పెద్ద సమస్య త్రాగునీటి సమస్య, మురికి కాలువల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ వార్డులో పోటీ చేస్తున్నాను. ఈ వార్డులో గెలిచిన వెంబడే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని మీకు హామీ ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో కోట్ల ఆనంద్, కోట్ల సురేందర్, కోట్ల నరసింహులు, కోట్ల రాజు, ఇర్ఫాన్ హుస్సేన్, ఆదిల్ హుస్సేన్, డాక్టర్ జాఫర్, సల్మాన్, నారి వెంకటేష్, కృష్ణ, పల్లె పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆ సమస్యలకి ఎమ్మెల్యే గారు స్పందించి టోటల్గా మనకు ముందల అవకాశం ఉంటుంది కాబట్టి టోటల్గా దాన్ని ఎమ్మెల్యే గారు స్పందించి మొత్తం కంప్లీట్ చేపిస్తానని మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే 18వ వార్డు సమస్యలు ఏమున్నాయని నన్ను మల్లెట్టిపల్లె నుండి ఇన్ఛార్జిగా ఇక్కడ దోలిచ్చాడు. ఈ సమస్యలు 16 కానీ 17 కానీ 18 సమస్యలు తెలుసుకొని ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఉంటే నీళ్ళ సమస్య ఉన్నది, మోటార్ సమస్య ఉన్నది, సీసీ రోడ్ల సమస్య ఉన్నది, పోలింగ్ బూత్ కాడి కోనిక కూడా దుమ్ములు వేస్తున్నది. ఆ సమస్య కూడా చూసి వచ్చడం పోయి అందరూ బండ్ల మీద అన్ని సమస్యలు తీర్చడానికి ఫోన్లో మాట్లాడిన 18వ వార్డు ప్రజలు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని కోట్లను పెట్టి అభివృద్ధి చెందుతా. వాటర్ సప్లై కూడా ఈరోజు పెద్ద కాడ చెక్ డ్యామ్ కాడ 30 కోట్లు మంజూరు చేసిన. ఈ కోడ్ వచ్చినందుకు ఆ పైప్ లైన్ ఆగింది. 2 చెక్ డ్యామ్ల కాడ ఉన్న వాటర్ సప్లై తాండూరు పట్టణానికి తీర్చిదిద్దుతావా అని వాగ్దానం చేసిండు. అదేవిధంగా 18వ వార్డు ప్రజలకు గౌరీరాములకు ఓటేసి ముందర తాను కూడా అభివృద్ధి చెందుతాడు. మంచి అనుభవం ఉన్న ఆయన ఓటేయాలని 18వ వార్డు ప్రజలు కోరుకుంటూ ఇంతకు ముగిస్తున్నాం. నేను గౌరీరాములు 18వ వార్డు నుంచి నామినేషన్ చేసిన. ఇక్కడ ఏమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని అన్నీ ముందుకు వచ్చిన. ఇక ముందు ఎటువంటి సమస్యలు రాకుండా ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగుంది, డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది, ఇక్కడ ఎలక్ట్రిషియన్ కూడా ప్రాబ్లం ఉంది. ఇవన్నీ ఆలోచన చేసి మనకు ఎమ్మెల్యే గారు ఇక్కడ మీరు నిలబడితే మంచిగా ఉంటుంది, మీరు అక్కడ పోయి పోటీ చేసి అంటే ఇక్కడ నేను వచ్చి గెలిపించి వాళ్ళకి బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నా. ఈ వార్డు ప్రజలు కూడా అందరూ మాకు సహకరించి వెంట వచ్చి మీరు ఉండండి అంటే అప్పుడు ముందుకు వచ్చినాము. ముందు కూడా వాళ్ళ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని నా కోరిక. ధన్యవాదాలు. 2140 అందులో మహిళలు మిగతా పురుషులు. ఇక్కడ ఏ సమస్య మేజర్ సమస్య ఏముందని? వాటర్ ప్రాబ్లం బాగుంది, రోడ్లు లేవు సరిగా, వాటర్ నల్ల వస్తలేదు, డ్రైనేజ్ కూడా బాగా ఇబ్బంది ఉంది, రోడ్ల మీద వాటర్ పోతుంది. ఇటువంటి సమస్యలు మళ్ళీ ఎప్పుడు రాకుండా ఈ అభివృద్ధి చేయాలని నేను ఇక్కడ 3 రోజుల సంది దిగుతున్నా. ఇవన్నీ ముందు కూడా ఇటువంటి ప్రాబ్లం రారాదని ఆలోచన చేసి వర్క్ చేయాలని వార్డు ప్రజలకు వాళ్ళు నాకు ఓటేసి గెలిపిస్తే వాళ్ళకు ముందు అందుబాటులో నుండి వాళ్ళు ఏమనుకుంటే ఆ కోరికలు తీర్చాలని నా యొక్క ధన్యవాదాలు. మంచిగా చేస్తుంది యూత్. మాకంటే ముందే నేను వచ్చే లోపల అందరు తయారు ఉంటారు, వాళ్ళు నడువు అంటున్నారు. ఏ సమస్య వచ్చినా వాళ్ళు ముందు ఉరుకులాడుతున్నారు. వాళ్ళకి ఇక్కడ లీడర్ అనేటువంటి కరెక్ట్ దొరకలేడు. వీళ్ళు కూడా పోయి అడగలేరు, చేస్తారు వర్క్. కాంగ్రెస్ ఫుల్ సపోర్ట్. ఇక్కడికి వెళ్ళి ఎన్నిసార్లు 5 సార్లు అయింది. ఎప్పుడైనా గెలుపు ఇక్కడికి వెళ్ళి ఉంటుంది కాంగ్రెస్. మొన్న ఎలక్షన్లో కూడా మా ఎమ్మెల్యేకి కూడా ఇక్కడికి వెళ్ళి 274 ఓట్లు మెజార్టీ ఇచ్చింది 18. ఇక్కడ ఈ వార్డులో మైనార్టీల శాతం ఎక్కువ అంటారు, వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళంతా కూడా నాకు ముందు కూడా బాగా తెలుసు. వాళ్ళు మేము కలిసి తిరిగినాము. నేను కూడా ఈ వార్తాంట్లో మొత్తం ఇల్లు తెలుసు, రిలేషన్ ఉంది. నేను చిన్నప్పటి సంది కూడా ఇక్కడ ప్రజలతోనే నేను బాగుపడ్డా. ఇక్కడ పాతాండ్రకి వెళ్ళి ప్రజలు నాతో పని చేయడానికి వస్తుంటే నేను వాళ్ళకంతా పరిచయం ఉండే. అప్పటి సంది నాకంతా వీళ్ళంతా అన్నదమ్ముల్లాగా ఉన్నాము. ఎటువంటి సమస్య అయినా దీన్ని తీర్చిదిద్దాలని నా ఆలోచన. రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్లో పోటీ ఎట్లా ఉంటుంది అన్న? మీ ఇద్దరికే ఉంటుందా, ఇంకా మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎంఐఎం ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, కమలం కూడా బీజేపీ కూడా వేసింది అంట. నాకు ఇప్పుడు తెలిసింది, కారణం తెలియదు. నాకు 100% ఉంది మా ఇండియా.